ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం కథ అంటే తెనాలి రామలింగడి కథలు. ఓకేనా? ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజవులు అవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు. పల్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకొని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పనలవి కాని కోపం వచ్చింది. అర్థమైందా? ఎందుకు వచ్చింది కోపం అంటే, ఆయన కోసం తెచ్చిన పండును తెనాలి రామకృష్ణుడు తినేసింది కదా, అందుకే కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపక నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావు అని అడగగా, నవ్వక ఏం చేయమంటారు ప్రభు, ఏ పండ్లు తింటే మృత్యుంజవులు అవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగడు నవ్వుతూ. ఈ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు.